తమిళనాడు ఎన్నికల ఫలితాలను చూస్తే చాలా సందేశాలు ఇచ్చింది, చాలా ఈక్వేషన్లు ఇచ్చిందని చెప్పొచ్చు. ఈనాటి ఫలితాలను చూస్తే సినిమా నటులకు, రంగులు వేసుకునే వాళ్ళకు, డ్యాన్సులు వేసుకునే వాళ్ళకు రాజకీయాలకు చెల్లుబాటు అయిపోయింది. ఇక వాళ్ళ రోజులు పప్పులు ఉడకవంటూ విమర్శించినటువంటి చాలామందికి చెంపపెట్టుగా విజయ్ అనూహ్యంగా, అంటే చాలామంది చాలా అంచనాలు, చాలామంది కూడా ఎవరికి కూడా టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఎవరు చెప్పలేదు. 1-2 సర్వేలు మాత్రమే చెప్పాయి. వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ విజయదుందు భోగించాడు. మ్యాజిక్ కురియర్కు 8-9 ఈ టైంకి, మనం ఇప్పుడు చర్చిస్తున్న టైంకు ఒక 9 నుంచి 10 సీట్లు తక్కువ పడేలా కనిపిస్తుంది. అది పెద్ద సమస్య కాదు. అత్యధిక పార్టీతో గెలుపుగా సీట్లు గెలిచిన పార్టీగా విజయ ప్రమాణ స్వీకారం చేస్తాడని భయంగా చెప్పవచ్చు. అయితే ఈ విజయ్ పార్టీ గెలుపుకు ఏమేమి సందేశాలు ఇచ్చాయి, అసలు గెలుపుకి ఏమేమి కారణాలు అయినాయో ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే సినిమా నటులు రాజకీయాలు పనికిరారు. అప్పుడెప్పుడో ఎంజీఆర్, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు అయిపోయింది. ఆ తరం తర్వాత ఎవరు పార్టీ పెట్టినా కూడా అంతలా రాణించలేరు. చిరంజీవి గారు పార్టీ పెట్టినా పారిపోయాడు. పవన్ కళ్యాణ్ పెట్టినా కూడా సర్దుబాటు చేసుకునేది డిప్యూటీ సీఎంగా బోటాబోటీ సీట్లలో పోటీ చేసి అదేదో బాబు గారి దయతోటి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా అనుకుంటూనే అదే తమిళనాడు రాష్ట్రంలో విజయకాంత్ గారు పార్టీ పెట్టిన ప్రభావం చూపలేకపోయాడు. కమల్ హాసన్ గారు కూడా పార్టీ పెట్టిన ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత శరత్ కుమార్, అదే రాధిక గారి భర్త, మనకు సుపరిచితులైన రాధిక హీరోయిన్ గారి భర్త శరత్ కుమార్ మనకు కూడా పరిచయమే. అతను పెట్టినా కూడా అంతగా రాణించలేదు, ప్రభావం చూపలేకు. చివరికి రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలంటే అంత సుముఖత చూపేయకుండా ఒక రకంగా భయపడాడని చెప్పొచ్చు మనం. కాకపోతే ఈ రాజకీయాలు, ఎత్తుగడలు, పై ఎత్తుగడలు ఇవన్నీ నాకు అనవసరం అని చెప్పేసి మళ్ళీ పెడతాను అని చెప్పి అనౌన్స్ చేసి బ్యాక్ వెళ్ళినటువంటి పొజిషన్లో, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత చాలా ప్రతికూల పరిస్థితులను, అవమానాలను ఎదుర్కొని చివరికి అతని సినిమా రిలీజ్ కాకుండా కూడా ఒత్తిడి గురి చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో చాలా ప్రతికూల పరిస్థితుల్లో అనూహ్యంగా గెలుపు సాధించాడు. ఈ గెలుపు సాధించడానికి కారణాలు ముఖ్యంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఒకటి, ప్రత్యామ్నాయం లేకపోవడం అనేదాన్ని, ప్రత్యామ్నాయం ఉన్నటువంటి ఏఎండిఎంకే మీద ప్రజలు విశ్వసించలేదు. కాబట్టి ఏఎండిఎంకి విశ్వసించిన పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలన్నప్పుడు నమ్మదగిన వ్యక్తిగా టీవీకే విజయ్ కుమారు నమ్మదగిన వ్యక్తిగా, అంటే ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నప్పుడు ఈయన తన నమ్మకాన్ని చూపించుకునేలా కనిపించాడు. కాబట్టి ఆయన విజయానికి సుగమనమైంది. ఈ రెండింటితో పాటు చాలా వ్యూహాత్మకంగా తాను వ్యవహరించిన తీరేంటే, విమర్శన తీరులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయ పార్టీ, అధికార పార్టీ డిఎంకు మాత్రమే టార్గెట్ చేసి చాలా అనూహ్యంగా ఆయన ప్రచారం చేయడము, దాంతోపాటు చాలా కీలకంగా వ్యవహరించింది విజయ్ యొక్క మేనిఫెస్టోను ఆయన గెలుపుకు చాలా సహకరించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేనిఫెస్టో చాలా గమ్మత్తుగా తయారు చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది కాపీ పేస్ట్ అయినప్పటికీ, కాపీ పేస్ట్ ఒక పార్టీ ఒకరిదానికి కాకుండా చాలా జాగ్రత్తగా ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలలో ఏ పార్టీ గెలుపు కారణమయ్యాయో ఆ కారణమైనటువంటి ఆకర్షణ పథకాలన్నింటినీ కూడా అక్కడొకటి తీసుకొచ్చి మొత్తం కూడా అంటే సెలెక్టెడ్స్, అంటే బెస్ట్ సెలెక్ట్ చేసి అంటే స్పష్టంగా చెప్పాలంటే విజయ్ ఇచ్చిన పథకాల గురించి ఒకసారి చెప్పుకుంటూ వివరంగా వెళ్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ విజయ్ ఇచ్చిన పథకాల తీరు చూస్తే, నగదు బదిలీ పథకము, ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలో ఉంది. 2500 ప్రతి మహిళకు పంపిణీ చేస్తాం కుటుంబానికి అనడం. ముఖ్యంగా ఈ 6 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం, తర్వాత ఉచిత కరెంటు, తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంట్ల పథకంలో ఇది బ్రహ్మాండమైన పనికొచ్చినటువంటి ట్రిగ్గర్ అయినటువంటి పథకము. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది. ఇదే కాపీ కొడితే ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుపు కారణమైంది. ఆ పథకం వల్ల ఏం ప్రయోజనం జరిగిందని విశ్లేషణ తర్వాత కేవలం గెలుపులో కీలకమైనటువంటి ప్రభావం చూపినటువంటి ఈ పథకాలు, అంటే ఉచిత బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ గ్యాస్ది ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టేయడం, తర్వాత ఈ రుణమాఫీ
మద్దతు ధర ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీల యొక్క మేనిఫెస్టోలో ఉన్న విషయం తెలిసే. ఇంకొకటి ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు, కేసీఆర్ గారి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాపీ కొట్టాడు. అది కళ్యాణ లక్ష్మి తమిళలో వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మికి 8 గ్రాముల బంగారం ఇస్తాము, నగదు ఇస్తాము అని కూడా కళ్యాణ లక్ష్మి ప్రకటించారు. దాంతోపాటు ఇంకొకటి పుట్టిన పిల్లలకు, బాలసార పిల్లలకు 1 గ్రామ్ ఉంగరంతో పాటు తల్లికి 16,000, బాలంతకు 16,000 ఏదో పథకం కూడా ప్రకటించారు. ఇది కేసీఆర్ కిట్ అనేది మన తెలంగాణలో అమలు చేశారు కదా, అద్భుతంగా పనిచేసింది. ఆ రుణమాఫీ, ఈ మద్దతు ధర, ఈ రైతుకు భరోసాకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ పార్టీలు గెలవడానికి లేదా ఇతర పార్టీని ఓడిపోవడానికి కారణమైనటువంటి పథకాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పథకం అయినటువంటి ఈ గవర్నరు లేదా వాట్సాప్ గవర్నర్ అని ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు. అంటే ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ సేవలని, ప్రభుత్వ పాలనా తీరుని మీకు సులభతరం చేస్తాము. ఇంట్లో కూర్చుంటేనే ఈజీగా ఇంట్లోనే మీకు ప్రభుత్వ సేవలు అందేలా తక్షణమే, అంటే మనం ఎక్కడో 4 రోజులు తిరిగి 5 రోజులు తిరగాల్సిన అవసరం ఇక్కడ ఇంట్లో ఉంటే కూడా ప్రభుత్వ సేవలు ట్రాన్స్పరెంట్గా, అవినీతి రహితంగా సేవలు అందిస్తామని చెప్పేసి ఒక ప్రభుత్వ యాప్ తీసుకొస్తామని, ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నర్ పేరును ప్రారంభించిన మనందరికీ తెలిసిందే. ఇవి బాగా పనిచేసే ఇట్లాంటి పథకాలన్నీ కూడా అక్కడక్కడ ఏరిన పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసాయి. నిరుద్యోగులకు 4,000, ఇంకా చిన్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇట్లా చిన్న చదువులు చదివిన వాళ్ళకు 2,000 ఈ పథకాలన్నీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం, ఇది బాగా కలిసి వచ్చింది. ఈ పథకాల మీద టీవీకే విజయ్ ఇచ్చినటువంటి పథకాల మీద నమ్మకాన్ని కలిగించారు. కానీ ప్రతిపక్షం అంటే అధికార పక్ష డిఎంకే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమిచ్చినా కూడా, అంటే ఏకంగా వాళ్ళు 8,000 రూపాయల కూపన్ ఇచ్చేస్తాం, ప్రతి నెల మీరు పచారీ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్లు, టీవీలను ఏవో రకరకాల పథకాలు ఇచ్చినా వాటిని నమ్మలే. అధికార పార్టీ వ్యతిరేకతతో ఇచ్చిన పథకాలకు వాల్యూ లేకుండా పోయింది. టీవీకే పార్టీ నమ్మడంతో దాంతోపాటు ఈ రెండు కోణంతో పాటు ఇంకో ప్రధానమైన కోణం, అతను చాలా జాగ్రత్తగా తమిళ ద్రావిడమైనటువంటి భావజాలం వదులుకోకుండా అది అట్ ద సేమ్ టైం మళ్ళీ హిందుత్వం వైపు లేదా అస్తిత్వం వైపు, ఆస్తికత్వం వైపు ఉన్నట్టుగానే మెసేజ్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం పెరియార్ గారి సిద్ధాంతాలని నేను అమలు చేస్తాను, ఆయన ఫాలో అవుతానని చెప్పి ఒకవైపు పెరియార్ గారిని, ఒకవైపు రాజ్యాంగం కానుకగా అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుంటామని చెప్పడం, ఇట్లా ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్ళడంతో నెగటివ్ కాలేదు, అవి పాజిటివ్ అయ్యాయంటే నేను చెప్పలే, కానీ నెగటివ్ కాకుండా ఆయన కాపాడినటువంటి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అంశాలు మొత్తం మీద అధికారం మార్పులు కోరుకున్నట్టు ప్రజలకు ప్రత్యామ్నాయంగా టీవీకే విజయ్ ఎష్యూరిటీ ఇవ్వగలిగాను కాబట్టి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. ఈ గెలుపు అనేది సినిమా నటులకు రాజకీయాలు రాణించవచ్చు, ప్రజల కోసం రాజకీయాలు చేస్తే గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారని నిరూపించాడు. మీరు ఏదో రాజకీయ పార్టీని అధికారం నుంచి దింపడానికి రాజకీయ పార్టీ పెట్టి మెర్జీ చేస్తే ముఖ్యమంత్రి గారు, ఇంకొక పార్టీ గెలవడానికి పోటీ చేయకుండా ఉండి పక్కకుంటే ముఖ్యమంత్రి కావాలనే కల కావాలంటే ప్రజల వైపు, ప్రజల అవసరాల కోసం, ప్రజల కోరికల మేరకు కృషి చేసే ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అనూహ్యంగానే అఖండ మెజారిటీ వస్తారని విజయ్ ఇచ్చిన సందేశం నా ఉద్దేశం.